అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త ఏఐ టెక్నిక్ గూగుల్ బార్డ్ ఏఐ గురించి తెలుసుకుందామని మీ ముందుకు వచ్చాను. నేను ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ చేసి పెట్టాను అనమాట. అయితే గూగుల్ బార్డ్ ఏఐ అంటే ఏంటి? సింపుల్గా మనం గూగుల్ ఓపెన్ చేసండి, ఒక గూగుల్ బార్డ్ ఏఐ అనే ఒక కీవర్డ్తో మనం హిట్ ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి, బార్డ్ ఏఐ కన్వర్సేషనల్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ అని. ఇది కూడా ఒక కన్వర్సేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనమాట. అయితే ఏంటి, మీ ఇమాజినేషన్ ఏమన్నా ఉంటే, మీ థాట్స్, ఆ క్వశ్చన్స్ని మీరు కనుక ఈ కన్వర్సేషనల్ ఏఐ ఇంజిన్ని అడిగితే ప్రొడక్టివ్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మోస్ట్ సినారియోలో మోస్ట్ రీసెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ మీద మీకు ఒక అవగాహన ఉంటే, బేసిక్ ఐడియా, దీన్ని కరెక్షన్ చేసుకొని మీరు కంప్లీట్గా ఆ ఇన్ఫర్మేషన్ అటాచ్ చేసుకుని ఇన్ టర్మ్స్ ఆఫ్ కోడింగ్ అయినా, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి కోడింగ్ అయినా, వెబ్ డిజైనర్స్కి డిజైన్ టాస్క్ అయినా, మార్కెటింగ్ పర్సన్స్కి సేల్స్ ఇంప్రూవ్మెంట్స్ టెక్నిక్స్ అయినా, ఎస్ఈఓ పర్సన్స్కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అయినా, డాక్టర్స్కి ఎనీ సజెషన్స్ అయినా, లీగల్ ఆస్పెక్ట్లో డాక్యుమెంట్స్ అయినా, ఎస్ ఎనీ కేటగిరీ ఆఫ్ ప్రొఫెషనల్ ఆఫ్ పీపుల్, ఈవెన్ ఎంప్లాయీస్ ఆర్ స్టూడెంట్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, ఇవన్నీ కూడా గూగుల్ బార్డ్ ఏఐ కన్వర్సేషనల్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి అందుబాటులోకి తేవడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యూ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఇక్కడ మీరు ఆన్లైన్ కోర్సెస్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే, హరిసిస్టమ్స్ కూడా వీటిపైన గ్రేట్ ఆన్లైన్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి ఫైండ్ చేయండి. మీరు ఇంట్రెస్టెడ్ కోర్స్ ఉంటే ఈరోజే ఎన్రోల్ చేసుకుని స్టార్ట్ లెర్నింగ్ అనమాట. ఎందుకంటే ప్రోగ్రామింగ్ తక్కువ టైంలో మీరు ఆ యొక్క స్కిల్ మీద ఎలా మాస్టర్ అవ్వచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో బార్డ్ ఏఐని ఎట్లా ఇనిషియేట్ చేయాలనేది మనం ఒకసారి చూసేద్దాం. సో bard.google.com అనేది ఒకసారి జీమెయిల్ లాగిన్ అయిన తర్వాత మీరు క్లిక్ చేస్తే యాక్సెప్ట్ టర్మ్స్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఒకసారి అకౌంట్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అంటారు దీన్ని. లెఫ్ట్ సైడ్ మెనూ ఐటమ్స్ కనబడుతున్నాయి, యాక్టివిటీస్ కానీ ఇవన్నీ. తర్వాత ఎంటర్ ప్రాంప్ట్ హియర్ అని, ఇక్కడ మన క్వశ్చన్ని ఏదైతే మనం అడగదలుచుకుంటున్నామో బార్డ్ని, ఆ క్వశ్చన్ని మనం ఇక్కడ టైప్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అనేది మనం గెట్ చేస్తాం. ఇక్కడ చూద్దాము, ఒక క్రియేట్ ఏ బేసిక్ HTML వెబ్ పేజ్ విత్ హోమ్ అండ్ కాంటాక్ట్ అస్ పేజ్ అని పెడుతున్నాను నేను. చూద్దామా, మనకి HTML పేజ్ అనేది కన్వర్సేషనల్ ఏఐ క్రియేట్ చేసి ఇవ్వగలదా? నేను కూడా ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నేను కొన్ని పేజెస్ ట్రై చేసి క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా గూగుల్ బార్డ్ ఏఐలో క్వశ్చన్ ఏదైనా తప్పు అనిపిస్తే మీకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, క్వశ్చన్ చేంజ్ చేసుకుని మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు. ఇట్స్ డన్. ఇట్స్ ఆసమ్లీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందండి. ఈ కోడ్ ఏదైతే ఉందో సోర్స్ కోడ్ని డైరెక్ట్గా మీరు కాపీ చేసుకుని, HTML బేసిక్ అవగాహన ఉంటే ఇదిగోండి ఇక్కడ మన కాపీ ఆప్షన్ ఉంది కదా, క్లిప్ బోర్డ్, దీన్ని తీసుకుని కాపీ చేసేసుకుని HTML ఎక్స్టెన్షన్తో మీరు సేవ్ చేసి టెస్ట్ చేయండి. HTML కోడ్ ఈజ్ రెడీ. సో అదేవిధంగా ఒక రెజ్యూమ్ ఏదైనా ప్రిపేర్ చేయమంటే మనకి గూగుల్ బార్డ్ ఏఐ ప్రిపేర్ చేస్తుందా చూద్దామా. రైట్ ఏ రెజ్యూమే ఫర్ సాఫ్ట్వేర్ ఫ్రెషర్ విత్ పైథాన్. కొన్ని బేసిక్స్ ఏమన్నా మీరు ఇస్తే అండి, ఇంకా మీకు ప్రొడక్టివ్గా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ ఏఐ టూల్స్. సో మీ క్వశ్చన్ అనేది కొంచెం క్లారిటీగా ఉంటే అంతే క్లారిటీగా మీకు రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఒక బేసిక్ నేము, అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి, సమ్మరీ అని చెప్పేసి వాట్ ఈస్ సమ్మరీ, అండ్ స్కిల్ సెట్ ఫర్ పైథాన్ డెవలపర్కి ఎట్లా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఏంటి. మీరు ఈ విధంగా రెజ్యూమ్ ఫార్మాట్ రెడీ అయిపోయింది కదా, డైరెక్ట్గా దీన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ టు యువర్ జీమెయిల్ అనేసి జీమెయిల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటం, డాక్స్లోకి తెచ్చుకెళ్ళిపోయి మాడిఫికేషన్ డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఎస్, మీరు కొంచెం కనుక బేసిక్ అవగాహన ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ యూ క్యాన్. అండ్ అదేవిధంగా రెజ్యూమ్ ఫార్మాట్లు సెకండ్ ఫార్మాట్ అండ్ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఈ విధంగా మనకి ఏది కావాలంటది, లేదంటే మూడు కంబైన్ చేసుకుని ఒక మంచి ప్రొడక్టివ్గా మీకు అవగాహన ఉండి ఏదన్నా ఒక కస్టమైజ్డ్ రెజ్యూమ్ తయారు చేసుకోవాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదే విధంగా ఒక స్కిల్ నేర్చుకునేటప్పుడు కూడా పర్టికులర్ కేటగిరీలో మీరు స్కిల్ నేర్చుకునేటప్పుడు కానీ, దాంట్లో ప్రొఫిషియన్సీ అవ్వటానికి కానీ, లేదంటే మీ యొక్క రియల్ ప్రాజెక్ట్కి కావాల్సిన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి
ఈ గూగుల్ బాడ్ ఏఐ అనేది ఎంత చక్కగానో ఉపయోగపడుతుందని నేను కూడా భావిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా అనుకుంటే ట్రై టుడే టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇది ప్రజెంట్ ఎట్లా అంటే 3 పర్టికులర్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్, జపనీస్, కొరియన్లో అందుబాటులో ఉంది. ఇన్ ఫ్యూచర్ రెఫరెన్సెస్లో మోర్ లాంగ్వేజెస్లో ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడైతే యూజర్ పర్మిషన్స్ లైక్ అడ్మినిస్ట్రేటర్ మీకు నెట్వర్క్ పర్మిషన్ ఇచ్చి గూగుల్ బాడ్ ఏఐ వాడటానికి పర్మిషన్స్ ఉంటాయో ఎస్ దేర్ యూ కెన్ యూజ్ ఇట్ అండి కంఫర్టబుల్గా. ఆల్రైట్, సో మరింత ఇన్ఫర్మేషన్తో ఫ్యూచర్ లెక్చర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.